ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంతుపట్టని వైరస్తో ఫారాలు ఖాళీ అని, పెద్ద సంఖ్యలో కోళ్లు మరణిస్తున్నాయని రోజు పేపర్లు, టీవీలో చూస్తూనే ఉన్నాం. సోకిన వ్యాధులు ఏవైనా కానీ ఆ వ్యాధుల వల్ల కలిగే మరణాల వల్ల పౌల్ట్రీ యజమానులకు భారీ నష్టం సంభవిస్తుంది. అలాగే కొన్ని రకాల వ్యాధులు ఉంటాయి. కోళ్ళ ద్వారా మనుషులకు సంక్రమించే జూనోటిక్ వ్యాధులు ఉంటాయి. కొక్కెర వ్యాధి, బర్డ్ ఫ్లూ లాంటి వైరస్ వ్యాధులు మనుషులకు కూడా సంక్రమించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల చికెన్, ఎగ్స్ తినే ప్రజానీకానికి కూడా ఆరోగ్యానికి ప్రమాదం సంభవించే అవకాశాలు ఉంటాయి. అందువల్ల ప్రస్తుత పరిస్థితుల్లో పౌల్ట్రీ యజమానులు, కొత్తగా ఫారం ప్రారంభించాలనుకునే వాళ్ళు, చికెన్, ఎగ్స్ సంగ్రహించే వినియోగదారులు ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం. వెటర్నరీ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ చూస్తున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజానీకానికి అందరికీ నమస్కారం. ఈ మధ్య కాలంలో పేపర్లో వింత వ్యాధితో, అంతు చిక్కని వైరస్తో కోళ్లు మరణిస్తున్నాయని మనం రోజు పేపర్లో, టీవీలలో చూస్తూనే ఉన్నాం. వ్యాధులు ఏవి సోకినా వైరస్ వ్యాధుల వల్ల మాత్రం మనుషుల ఆరోగ్యానికి కూడా ప్రమాదం సంభవించే అవకాశం ఉంటుంది. దాంతోపాటు కోళ్లలో మరణాలు సంభవించడం వల్ల పౌల్ట్రీ యజమానులకు తీవ్ర నష్టం కలుగుతుంది. ఇట్లాంటి ప్రస్తుత పరిస్థితుల్లో పౌల్ట్రీ యజమానులు కానీ, కొత్తగా కోళ్ల ఫారాల్ని స్థాపించాలి, నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టాలనుకునే ఔత్సాహికులు కానీ, చికెన్, ఎగ్స్ సంగ్రహించే ప్రజానికం కానీ ముందస్తు చర్యలు ఏం తీసుకోవాలో ఈ టాపిక్లో మనం తెలుసుకుందాం. కొత్తగా ఫామ్ ప్రారంభించాలనుకునే వాళ్ళు ఉన్నారనుకోండి, వారు ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో కొద్ది రోజులు ప్రారంభించడం అనేది వాయిదా వేయడం చాలా మంచిది. ఇక కోళ్లను పెంచే రైతులు ఉంటారు, పౌల్ట్రీ యజమానులు ఉంటారు, నాటుకోళ్ల పెంపకందారులు ఉంటారు. వాళ్ళు ఏ విషయాల్లో శ్రద్ధ తీసుకోవాలి అనే ఒక 10 అంశాల గురించి చెప్తాను. ముఖ్యంగా బయోసెక్యూరిటీ మెజర్స్ అంటే పౌల్ట్రీ యజమానులందరికీ తెలుసు, జీవ సంరక్షణ పద్ధతులు పాటించడం అనేది అత్యంత ముఖ్యమైన విషయం ఈ సమయంలో. సరే, ఇప్పుడు మనం చెప్పుకునే 10 పాయింట్లలో మొదటి అంశం ఏంటంటే కొత్త బ్యాచ్లు ప్రారంభించడం, వాయిదా వేయడం ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మంచిది. రెండవ పాయింట్ ఏంటంటే అందరూ తప్పనిసరిగా ఫామ్లో మాస్కులు, గ్లోవ్స్, ఆప్రాన్లు, గమ్ బూట్స్ ధరించి లోపలికి వెళ్ళడం చాలా సమంజసమైన విషయం. మూడవ విషయానికి వస్తే గాలి ద్వారా వైరస్ సంక్రమించే ప్రమాదం ఉంటుంది. అందువల్ల గతంలో మాదిరిగా కోళ్లతో అత్యంత సన్నిహితంగా ఉండకూడదు. ఇక నాలుగవ విషయానికి వస్తే కోళ్లను హ్యాండిల్ చేసే సమయంలో, వాటికి దానా వేసే సమయంలో చేతులను సోప్తో శుభ్రంగా కడుక్కోవడం అనేది చాలా ముఖ్యం. ఐదవ విషయానికి వస్తే ఫామ్ లోపల భోజనం చేయడము, టీ, కాఫీ, నీళ్లు తాగడం లాంటివి ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు. ఆరవ విషయానికి వస్తే వాహనాలు, పరికరాల్ని రెగ్యులర్గా శుభ్రం చేస్తుండాలి, వాటిని డిజిన్ఫెక్షన్ చేస్తూ ఉండాలి. చనిపోయిన కోళ్లను ఆ ప్రాంగణంలోనే గొయ్యి తీసి సున్నం వేసి పాతి పెట్టడం చాలా అవసరం. కాకులు, కుక్కలు, పిల్లులు తినకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఇక ఎనిమిదవ విషయానికి వస్తే ఎక్కువ సంఖ్యలో మరణాలు గనక మన ఫామ్లో ఉంటే వెంటనే పశుసంవర్ధక శాఖ అధికారులకు తెలియజేయడం మీ కర్తవ్యం అని భావించండి. తొమ్మిదవ విషయానికి వస్తే పౌల్ట్రీ వర్కర్లలో ఎవరికైనా దగ్గు కానీ, జ్వరం కానీ, శ్వాస కష్టం లాంటి సమస్యలు ఉంటే చికిత్స చేయించడం చాలా అవసరం. ఇక చివరి విషయం ఏంటంటే ఫామ్ లోపల పరిసరాల్లో ప్రతి 125 చదరపు అడుగులకు బయోబస్టర్ అయితే 5 గ్రాములు, లేకపోతే B904ను 4 మిల్లీలీటర్లు కానీ 1 లీటర్ నీళ్ళల్లో తీసుకొని స్ప్రే గన్తో డిజిన్ఫెక్షన్ చేయాలి. అవసరాన్ని బట్టి కోళ్లపై కూడా ఈ డిజిన్ఫెక్షన్ చేయడం అనేది చాలా మంచిది. చికెన్ కానీ, ఎగ్స్ కానీ తినే ప్రజానీకం కోళ్లు మరణిస్తున్న ఈ సందర్భంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ఒకటి ఏంటంటే చికెన్, ఎగ్స్ను కొనుగోలు సమయంలో వ్యాధి రహిత ఆరోగ్యమైన కోళ్ల నుంచే తీసుకోవాలి. పరిశుభ్రమైన పరిసరాల్లో, పరిశుభ్రమైన కత్తులు, పాత్రలను వాడిన పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రమే చికెన్ కానీ, ఎగ్స్ కానీ నమ్మకమైన వ్యక్తుల నుంచి తీసుకోవడం చాలా అవసరం. ఎగ్స్ను, చికెన్ను 70 డిగ్రీల సెంటీగ్రేడ్ నుంచి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉడికించి మాత్రమే వినియోగించడం చాలా అవసరం. ఇలా చేస్తే చాలా వరకు వైరస్ నశించే అవకాశాలు ఉంటాయి. అంతేగాని సెమీ బాయిల్డ్ కానీ, హాఫ్ బాయిల్డ్ కానీ, సెమీ కుక్డ్ ఇట్లాంటి పదార్థాలను తినడం చేయకూడదు. రిఫ్రిజిరేటర్లో చికెన్ను, ఎగ్స్ను 4 డిగ్రీల సెంటీగ్రేడ్ దగ్గర నిల్వ చేయాలి. ఈ చికెన్ అయితేనే, ఎగ్స్ని అయితే ఇతర పదార్థాలతో కలపకుండా ప్రత్యేక పాత్రలో ఉంచి రిఫ్రిజిరేటర్లో నిల్వ చేయడం అనేది చాలా మంచిది. కాబట్టి పౌల్ట్రీ యజమానులు బయోసెక్యూరిటీ మెజర్స్ పాటించడం అనేది చాలా ముఖ్యమైన విషయం గుర్తుంచుకోండి. కొత్తగా ఈ రంగంలోకి దిగాలనుకునే ఔత్సాహికులు వెంటనే ఫామ్ ప్రారంభించకుండా కొద్ది రోజులు వెయిట్ చేయడం చాలా మంచిది. మూడవది, చికెన్, ఎగ్స్ వినియోగించే వాళ్ళు తప్పనిసరిగా ఉడికిస్తే చాలా వరకు
వైరస్ నశించే ఉంటుంది కాబట్టి నిరభ్యంతరంగా చికెను ఎగ్స్ను వినియోగించుకోవచ్చు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఈ విషయాల్లో ఈ 3 కేటగిరీల వాళ్ళు శ్రద్ధ తీసుకుంటే పేపర్లలో ఎటువంటి వార్తలు వచ్చినా గురించి భయాందోళనకు గురి కాకుండా ఉండొచ్చు. నిరభ్యంతరంగా మాంసకృతులతో కూడినటువంటి చికెను ఎగ్స్ను తినొచ్చు. కోళ్ళను కూడా రక్షించుకునే అవకాశం ఉంటుంది. అందరికీ ధన్యవాదాలు.